మనం చేసేది మన ఫుల్ బాడీ వర్కౌట్, అది కూడా మన కోర్ గ్లూట్స్ అవి ఫోకస్ పెట్టుకుని ఈ స్మాల్ బాల్ యూజ్ చేసి చేయబోతున్నాం. సో మనం ఫస్ట్ మ్యాట్ మీదకి వచ్చేద్దాము. ఇక్కడ నుంచి లై డౌన్ అండ్ దెన్ ఈ బాల్ని మన నీస్కి మధ్యలో పెట్టుకుందాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ బాల్ని సెంటర్లో ఇలాగ స్క్వీజ్ చేద్దాము. స్క్వీజ్ చేసి ఫుల్లీ లిఫ్ట్ చేద్దాం. లిఫ్ట్ చేసినప్పుడు ఇలాగ వదిలేయకూడదు, ఇలా లోపలికి టక్ ఇన్ చేసుకోవాలి అండ్ దెన్ కమ్ బ్యాక్ డౌన్. ఓకే, సో 3, 2, 1 అండ్ ఇది స్క్వీజ్ చేసి అండ్ లిఫ్ట్. నైస్. 1 only squeeze, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఇలానే లెగ్స్ ఇలాగా పైకి పెట్టుకుని అండ్ ఇక్కడ నుంచి మన బాల్ని సెంటర్ స్క్వీజ్ అండ్ రిలీజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో బాల్ని ఇలా సెంటర్లో పెట్టుకుని స్క్వీజ్ చేస్తుంటే మన ఇన్నర్ థై మసిల్కి మంచి లోడ్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి మన బాల్ని ఇలానే సెంటర్లో పట్టుకుని సైడ్లోకి టర్న్ అయిపోదాం. ఓకే, అండ్ నా ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే బాల్ని సెంటర్లో స్క్వీజ్ చేసుకుని మనము ఇక్కడ నుంచి మనము సింపుల్గా పైకి లేపుతాం. 1 అండ్ డౌన్. గాట్ ఇట్? సో కోర్ స్ట్రాంగ్ పెట్టుకుందాము, హిప్స్ టైట్ పెట్టుకుని 1, 2, 3, 4, 5, 6, control, 7, 8, 9, last one and 10. Lovely. Next ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మన నీస్ని పైకి ఎత్తడం. సో ఇక్కడ నుంచి లెట్స్ గో 1 అండ్ అప్. సో ఇలా ఏమవుతుందంటే ఇక్కడ టెన్షన్ పెడుతూ మన హిప్ని రొటేషన్ మోడ్లోకి తీసుకొస్తాం. నైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. So low core twist outundi. 9 and 10. Did you feel that? Yeah. Nice. Now the same thing, opposite side. Go press and up. 1, 2, 3, 4, 5, tight, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి మళ్ళీ మన రొటేషన్. 10 రొటేషన్. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో మనం ఇలా స్క్వీజ్ చేసి మన హిప్స్ని రొటేట్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ దాన్ని తెలియకుండా చాలా స్ట్రెంథనింగ్లోకి తీసుకొచ్చాం. సో ఐ ఫీలింగ్ గుడ్? డి ఫీల్ ద ఈజ్? Yeah. నైస్. ఇలానే మనం ఇంకొన్ని మన లో కోర్ అండ్ గ్లూట్ వర్క్లోకి వెళ్ళిపోదాము. అండ్ దాని ముందు ఒకసారి మనం వెనక్కి పెట్టుకుని మన హ్యామ్స్ట్రింగ్ వర్క్ కూడా చేసుకుందాం. ఓకే, సో ఇలాగ ఫ్రంట్ లై డౌన్ అవుదాము అండ్ బాల్ని ఇలాగా 1 లెగ్కి మధ్యలో పెట్టుకుందాం. Yeah. ఓకే, సో ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి మనం చేయాల్సింది సింపుల్ వర్క్ విచ్ ఇస్ స్క్వీజ్ అండ్ రిలీజ్, స్క్వీజ్ అండ్ రిలీజ్. ఇలా స్క్వీజ్ అండ్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్ మసిల్కి చాలా ఉపయోగం. 1, నైస్. 2, 3, 4, very nice. 5, 6, 7, 8, 9, 10. Nice. Same thing on the opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Full squeeze. 9, 10. సో ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది, ఇలా చేస్తున్నప్పుడు యూజువల్లీ హ్యామ్స్ట్రింగ్ మసిల్ అంటే వెనకాల మసిల్కి క్రాంప్ వస్తుంటుంది.
క్రాంప్ అంటే ఇట్లా పట్టేసినట్టు అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సెకండ్ ఆపేసి మంచినీళ్ళు తాగండి. బికాస్ బాడీలో నీళ్ళు కానీ సాల్ట్స్ కానీ తక్కువ అయితే ఈ క్రాంప్స్ అనేవి బాగా వస్తుంటాయి. సో అందుకని హైడ్రేట్ అయ్యి ఈ వర్కౌట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మనం ఎన్ని డిఫరెంట్ వేరియేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదే మన నీస్ మధ్యలో పెట్టుకుందాం ఒకసారి బాల్ని. సో నీస్ మధ్యలో పెట్టుకుని ఇక్కడ నుంచి మన నీస్ దగ్గర బెండ్ చేసి ఈ బాల్ని మన నీస్ మధ్యలో పెట్టుకుని ఇక్కడ నుంచి మనం ఇలాగా పైకి లేపుతాం. ఓకే, సో లెగ్స్ని పైకి లేపుతాం. సో 3, 2, 1 and go. 1, knee up. 2, 3, nice. 4, 5, 6, 7, 8, 9, 10 ఆఫ్. సో చూసారు కదా మనం ఈ బాల్తో ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ చేసామో. ఇందాక మనము సింగిల్ హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ చేసాము. ఇలాగా బాల్ నీస్ మీద మధ్యలో పెట్టుకుని వెనక్కి లేపితే డబుల్ హ్యామ్ స్ట్రింగ్స్ అండ్ గ్లూట్ మసిల్కి కూడా యూస్ అయింది. సో ఇలానే మన కోర్, మన హిప్స్, మన గ్లూట్స్, మన లో బాడీ మీద చాలా ఫోకస్ పెట్టుకుని మనం ఇప్పటిదాకా ఈ బాల్తో ఎన్ని డిఫరెంట్ యూస్ ఉన్నాయో చూసాం.